హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోలార్ బోర్ ద్వారా వాడిపోయిన మొక్కలకి అదేనండి ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, మొక్కజొన్న మొక్కలకి నీరునైతే అందించడం. ఇక్కడైతే నీడ చూస్తున్నారు కదా, ఇదైతే నేనే వీడియో తీస్తున్నది. అయితే మా ఇంజిన్కి అయితే కొంచెం ప్రాబ్లం అయితే రావడం జరిగింది. అందుకే మాకైతే సోలార్ ఉంది, అది 1,30,000 పెట్టి తీసుకోవడం అయితే జరిగింది. అది బోర్ తీయించి మొత్తం సోలార్ ఖర్చు మొత్తం కూడా 1,30,000 అయితే అయ్యింది. అయితే ఇంజిన్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది కనుక ఈ సోలార్ బోర్తోనే నీరు అనేది ఈ వాడిపోయిన మొక్కలకి అందించడం జరుగుతుంది. మీరైతే ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఎలా ఉందంటే పరిస్థితి అసలు ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఆ ఇంజిన్ రిపేర్ చేయడానికి డబ్బులు లేవు. అలాగే వీటికి ఈ వాడిపోయిన మొక్కలకి సోలార్ బోర్ నీరు అనేది సరిపోవడం లేదు. అండ్ ఏటి కూడా సరి సమానంగా అస్సలు అవ్వట్లేదన్నమాట. చూస్తున్నారు కదా, నీరు ఎంత స్లోగా వస్తున్నాయి, చాలా తక్కువగా వస్తున్నాయి. సోలార్ బోరు ఒక్క అంగుళం మాత్రమే నీరు అనేది 1 ఇంచ్ అంటారు కదా, 1 ఇంచు మాత్రమే నీరు అనేది పడింది. దాని ద్వారా ఏం చేస్తామో ఏంటో మరి. చూస్తున్నారు కదా, చాలా అయితే చాలా ఎండ విపరీతంగా కొడుతుంది. ఆ ఎండకి ఎలాగా మాడిపోయాయో ఒక విధంగా మొత్తం ఏమయ్యాయి అంటే వాడిపోవడం జరిగింది. ఈ నీరు ద్వారా ఈ పొలం మొత్తం ఒక ఎకరం అయితే ఉంటుంది, ఒక 1 ఎకరా అయితే ఉంటుంది అనమాట. దీన్ని ఈరోజు ఈ సోలార్ బోర్ ద్వారా ఈ వాటర్ ద్వారా దీన్నైతే వాటర్ కట్టడం అయితే జరుగుతుంది ఈ పొలానికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరీ దారుణంగా ఈ విధంగా వాడిపోయినాయి మొక్కలైతే. చూస్తున్నారు కదా, ఇలాగైతే మా కష్టమైతే ఉంది. యాక్చువల్లీ ఈ వీడియో తీస్తున్నప్పుడే నాకైతే చాలా మాట్లాడాలని ఉంటుంది, బట్ నానైతే పక్కన ఉంటారు కదా, అందుకే ఈ పని చేస్తూ మాట్లాడలేను. ఒక విధంగా వీడియో తీస్తేనే కొంచెం కోపడతారు. పని చూడకుండా అంటే వాటర్ మొత్తం కలపకుండా ఈ వీడియోస్ రికార్డ్ చేయడం ఏంటి అనేసి నాకైతే తిడుతూ ఉంటారు. అందుకే కొంచెం సైలెంట్గా ఏం మాట్లాడకుండా రికార్డ్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో. అంటే తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దామని ఈ విధంగా అనమాట. నేనైతే ఇప్పుడు ఇస్తున్నాను కదా, ఆ విధంగా వాయిస్ ఓవర్ అనేది తర్వాత ఇచ్చుకుందాంలే అనేసి నేనైతే ఆ విధంగానే వాయిస్ ఓవర్ అనేది ఇస్తుంటాను. తర్వాత మరి ఏ విధంగా మాట్లాడాలో అసలు అర్థం కాదనమాట. అంటే చాలా రోజులు అయిపోద్ది కదా, అందుకే వెంటనే అయితే అవ్వదు. మాకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అండ్ చాలా సిగ్నల్ ప్రాబ్లం. బట్ ఇంట్లో కొన్ని పనులు అయితే ఉంటాయి కదా, అందుకే మరి ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పట్టేది. అందుకే ఈ వాయిస్ ఓవర్ కూడా ఎన్నో వారం రోజుల తర్వాత ఇప్పుడైతే ఇస్తున్నాను. అందుకే ఏం మాట్లాడాలో అసలు అర్థం కావట్లేదు. అంటే నాన్న పక్కనే ఉంటారు కాబట్టి ఇలా తీస్తూనే ఆ బాధ అనేది నేనైతే చెప్పుకుంటాను. బట్ ఇన్ని రోజులు అయ్యింది కనుక ఏం మాట్లాడాలో అసలు అర్థం కావట్లేదు, కొంచెం మాత్రమే గుర్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్లీ చూసుకోవచ్చు, ఇది మా పరిస్థితి అనేసి నేనైతే చెప్పుకోవడం అనమాట. ఓకే, ఏంటంటే అది మొత్తం కూడా మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకంటే ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరిన్ని వీడియోస్ అనేవి నా ఫార్మింగ్కి సంబంధించి వీడియోస్ అనేవి చేసుకోవడానికి ఒక మోటివేషన్ లాగా పనిచేస్తుంది అనమాట, మరిన్ని వీడియోస్ చేయడానికి. కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా ప్లీజ్ ఈ రైతు బిడ్డకి అయితే మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఫైనల్లీ ఈ విధంగా అనమాట. ఫైనల్లీ ఒకటే అనమాట, ఏంటంటే ఈ సోలార్ బోర్ ద్వారా వాడిపోయిన మొక్కలకి నీరు అనేది అందించడం, అదే ప్రాసెస్, అదే ఈ వీడియో. ఏంటంటే వీడియో చాలా మాట్లాడాలబ్బా, ఏం గుర్తు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఇంజిన్ అయితే మరి ఇంజిన్ నాకు అప్పటి నుంచి కూడా చెప్తూనే ఉంటాను ట్రబుల్ ఇచ్చిందనేసి. ఆ విధంగా అయితే ట్రబుల్ ఇస్తూనే ఉంది. ఫైనల్లీ గాయస్, ఇక్కడే మీరు చూశారు, ఇప్పుడే మళ్ళీ చూపెడుతున్నాను చూడండి. ఆ నీరు వేసిన తర్వాత అంటే ఈ లైన్ మొత్తం కూడా వాటర్ అనేది కలిపేసాం కదా, కట్టేసిన తర్వాత ఏ విధంగా మొక్కలు అనేవి కనిపిస్తున్నాయి చూడండి. చాలా
బాగా కనిపించాయి అన్నమాట. అంటే వాడిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా నీరు పెట్టిన తర్వాత ఈ విధంగా కనిపిస్తున్నాయి. వాడిపోయిన ముందు ఏ విధంగా కనిపించాయి, ఇప్పుడు నీరు పెట్టాక ఏ విధంగా కనిపిస్తున్నాయి మీరైతే ఆల్రెడీ చూస్తున్నారనమాట. ఈ లైన్ మొత్తం కూడా. ఇంకా వేరే ప్లేస్లో కూడా ఆల్రెడీ వాడిపోయిన మొక్కలైతే రికార్డ్ చేశాను. బట్ మళ్ళీ వాటర్ కట్టేశాక రికార్డ్ చేయలేకపోయాను. ఎందుకంటే మొత్తం కూడా టైం సాలలేదు. తర్వాత చీకటి కూడా అయిపోయిందనమాట. సాయంత్రం ఒక 5-6 అయిపోద్ది. మొత్తం పొలంలోనే ఈ విధంగానే వాటర్ కడుతూ ఉండిపోతున్నాము. ఇది వచ్చేసి వేసవికాలం కదా, 2026 మీకు అందరికీ తెలిసిందే. వేసవికాలం స్టార్ట్ అయిపోయింది. ఎంత వాటర్ కట్టినా సరే త్వరగా ఇంకిపోతుందనమాట. ఓకే, ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ ఇదొక మరొక ప్లేసు. ఆ ప్లేస్ అయిపోయాక ఈ ప్లేస్కి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది వచ్చేసి రైట్ సైడ్లోనే ఈ ప్లేస్ అనేది ఉంటుంది. ఇందాకైతే చూస్తున్నారు కదా, అదే జూమ్ ఇన్ చేద్దామని చూపించాను. ఆ కవర్ అవుతుంది కదా, వైట్ కవరు, ఆ తిన్నగైతే ఇందాక వాటర్ అనేది మొత్తం ఇందాక కట్టడం జరిగింది. దానికి రైట్ సైడు ఆ గట్టు నుంచి రికార్డ్ చేయడం జరిగింది. ఇది మొత్తం రైట్ సైడ్ వస్తుందన్నమాట. అండ్ పక్కన చూసుకోవచ్చు, పక్కన ఏ విధంగా ఉన్నాయి మొక్కలు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎండకి ఏ విధంగా వాడిపోయాయి అనమాట. చాలా బాధగా ఉంది. ఇంత పెద్ద పంట అనేది, ఇంత మదుపు పెట్టి పంట అనేది చేతికి రాకుండా పోవద్దనేసి ఒక విధంగా బాధగా ఉంది. మాకు చెప్పాలంటే చాలా దరిద్రం అబ్బా, మా లైఫ్ అంతా అనుకుంటున్నాను. నిజంగా నాకైతే ఒక విధంగా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మేము రైతులమే కదా. మీకు ఏ విధంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయా, మీకు ఎప్పుడైనా ఈ విధంగా అనిపించిందా, డెఫినెట్లీ కామెంట్ చేయండి. నేనైతే చాలా ఫీల్ అవుతూ ఉంటాను. మాకైతే ఇటువంటి సమస్యలు అనేవి చనిపోయినంత వరకు పోవా అనేసి నేనైతే బాధపడుతూనే ఉంటాను. ఇంజన్లు మొత్తం రిపేర్ మొత్తం కూడా ఆ విధంగానే. ఇప్పుడు సోలార్ బోర్ ద్వారా దీన్నైతే కలపడం ఎంత బాధగా ఉందంటే, చూస్తున్నారు కదా, ఈ విధంగా వాడిపోయాయి అనమాట. మొత్తం కూడా వాడిపోవడం అయితే జరిగింది. ఈ విధంగా మేమైతే ట్రబుల్స్కి గురవుతున్నాము. ఒక విధంగా వీటిని కాపాడుకోవాలి. ఇంత పెట్టుబడి అనేది పెట్టేసాం కనుక ఇంకేం చేయలేం మరి. అందుకే ఏదైతే అయిందనేసి సోలార్ బోర్ ద్వారానే దీన్ని అయితే తడపడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆ ఇంజిన్ రిపేర్ కోసం ఎక్కడైనా మళ్ళీ అప్పు చేయాల్సిందనమాట. అప్పు అయితే అడుగుదామనేసి అనుకుంటున్నాము. నానైతే ఆల్రెడీ నాతో చెప్పడం జరిగింది. ఆ విధంగా అప్పు చేసి మళ్ళీ రిపేర్ చేసుకోవాలి ఆ ఇంజిన్ని. చూస్తున్నారు కదా మొత్తం ఏ విధంగా వాడిపోయింది, మస్ అయిపోయింది అనమాట. ఓకే, అండ్ ఈ పార్ట్ మొత్తం కూడా రికవర్ అయింది. తర్వాత ఆ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ ఈవినింగ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.